ఓకే 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 వెంకటేష్ గారు, సమయం తక్కువగా ఉంది, 1 by 1 కంక్లూజన్ తీసుకుంటాను. దాసరి కిరణ్ గారు, చట్టాలు అందరికీ ఒకే విధంగా వర్తించాలి, అలా వర్తించటం లేదు. మీ జనసేన పార్టీకి చెందినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కొడక అని సంబోధిస్తే ఆయన మీద వైసీపీ వాళ్ళు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కూడా కేసులు తీసుకోకపోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, కాసేపు మనం డిస్కస్ చేద్దాము. అదేంటది? ఒక నిమిషం నేను చెప్తా. దానికి పెట్టాలి బ్రహ్మనాయుడు గారు, లేకపోతే మన మీద కేసులు పెడతారు. ఎమ్మెల్యే గారి మీద పక్కన పెట్టాల్సిందే మీరు ఖచ్చితంగా. పక్కన పెట్టాలి. అందరూ ఆగాలి, అందరూ ఆగాలి, అందరూ ఆగితే అవసరమైతే 9 వరకు కంటిన్యూ చేద్దాం. ఆగాలి 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 వెంకటేష్ గారు ఆగాలి. దిశ మర్డర్ జరిగింది, దిశ ఇన్సిడెంట్ జరిగింది బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్ చెప్తుంది కదా అందరికి. దిశ అనే ఒక చట్టం కూడా తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందరిని మోసం కూడా చేశారు. అయితే ఆ రోజున దిశ హత్య తాలూకా నిందితుల్ని ఆ రోజున పోలీసులు తీసుకెళ్తుంటే ప్రజలందరూ వెంబడించి రాళ్లతో కొట్టారు, రాళ్ళు విసిరేశారు. అప్పుడు కూడా పోలీసులు వ్యాన్ మీద. దాన్ని ఏమంటారు మీరు? ఏదైనా పార్టీ చేసిందంటారా, లేకపోతే వాళ్ళ రాళ్ళు వేసిన వాళ్ళని, లేకపోతే వెంబడించిన వాళ్ళని తప్పు పట్టడం అంటారా? ఏమంటారు? ప్రజల తాలూకు ఆగ్రహం అది, ప్రజల తాలూకు ఆందోళన. వాళ్ళని తప్పించుకుని పారిపోతారేమో, వాళ్ళకి శిక్ష పడదేమో, వాళ్ళని ఫ్రీగా వదిలేస్తారేమో, ఫ్రీ బర్డ్స్ లాగా. ఎలాగో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో అలా చాలా మందిని వదిలేశారు కదా. మొన్నటిదాకా ఫైట్ చేశారు, ఆవిడ ఇంకా ఫైట్ చేస్తుంది వాళ్ళ తల్లిగారు, ఆయేషా మీరా గారు తల్లిగారు. అట్లా ప్రజల తాలూకు ఆందోళన, ప్రజల తాలూకు భావోద్వేగాలు వచ్చినప్పుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడేమో బెయిల్ రూపంలో శిక్షలు పడకుండా అని వెంకటేష్ గారు చాలా కేసులు వాదిస్తారు కదా. అలాంటివి ఏది దోషుల తరపున కూడా వాదిస్తారు కదా కొంతమంది. అట్లా దోషుల తరపునే వాదిస్తామండి. అదే దోషుల తరపునే అదే చెప్పేది. నిర్దోషుల తరపున కదా. అదే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు. ప్రభుత్వం ఆరోపణ చేసిన ప్రతి వాడు దోషి కాదు. నన్ను కంక్లూడ్ చేయనివ్వండి. రావణ కేసుకి లింక్ పెట్టారు కదా. మనం అడగాల్సింది ఏంటంటే సుగాలి ప్రీతి కేసు అడగండి. సుగాలి ప్రీతి విషయంలో ఏం చేస్తారని ఆగండి, మీరు సైలెంట్ గా ఉండండి, నేను చెప్తా. సుగాలి ప్రీతి గారి తల్లి గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని కలవటానికి వెళ్తే యు గెట్ అవుట్ చీప్ పీపుల్ అన్నాడు. ఆ రోజున ఏమైపోయారు? నిందితులుగా చూస్తారు మీరు. మనం ఒక్క నిమిషం, వెంకటేష్ గారు దయచేసి మీరు చేసేది అదే కానీ ఆగండి. మీరు చేసేది దోషుల తరపున కూడా వాదిస్తారు కదా. మీరు ఆగండి ఒకసారి. కాదు దాసరి కిరణ్ గారు, వారు ఏమంటున్నారు? ప్రభుత్వము కింద వేసిన ప్రతి ఒక్కరు దోషులు కాదు. సంబంధించినటువంటి వ్యక్తులు డైరెక్ట్ గా ఇక్కడ దాడి చేశారు ప్రభుత్వ వాహనాల మీద అని చెప్తున్నారు. ఎవరు చేశారని చెప్పి కవర్ చేసుకుంటారు. ఎవరు వెంకటేష్ గారు ఎవరు చేశారు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారు ఈ రోజు రావణ్ణి తీసుకెళ్లేటప్పుడు నిరసన వ్యక్తం చేశారని సోషల్ మీడియా మొత్తం కోడైకి వస్తుంది. పవర్ రద్దుతూ ప్రజలు అంటున్నారు ఏంటి? నిజంగా దాడి చేస్తే ఎస్ మేము దాడి చేసామని చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితిలో మీరు ఉన్నారా? వాళ్ళు చేయలేదంటున్నారు కదా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదంటున్నారు కదా, సామాన్య ప్రజలు తిరగబడ్డారని చెప్తున్నారు. పార్టీ కార్యకర్తలు కాకపోతే సాయినాథ్ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయొచ్చు కదా. ఓకే ఓకే కిరణ్ గారు, పరిస్థితి డిప్యూటీ సీఎం తాలూకా వ్యక్తులకు కాకుండా ఇంకెవరికైనా ఉందా? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా డిప్యూటీ సీఎం తాలూకా వ్యక్తులే కదా. పిఠాపురంలో స్థానిక నేతలే కదా. మళ్ళీ ప్రజలు అని చెప్పేటువంటి ఒక కవరింగ్ సైకాలజీ ఎందుకు వస్తుంది కొత్తగా? ఓకే 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 కవరింగ్ సైకాలజీ అంటే మీలాంటి వాళ్ళు దోషుల తరపున కూడా పోరాడతారు కదా కోర్టుల్లో, కేసుల్లో. మాలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ తరపున కూడా పోట్లాడారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మేము చేసేది ఎవరైనా సరే ప్రజల తరపున, నిందితుల తరపున, అపరాధుల తరపున మేము పోట్లాడతాం. కసపు తరపున కూడా
మీకు తెలియదు కసబ్బు తరపున కసబ్బు తరపున కూడా పోట్లాడతారా మీరు? న్యాయం ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరైనా నిందితులు పబ్లిక్ లోకి రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది వెంకటేష్ గారు. అట్లా చెప్పొద్దు. పబ్లిక్ లో చట్టపరంగానే శిక్ష పడాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. వెంకటేష్ గారు మీరు ఓవర్లాప్ లో మాట్లాడితే మీరు చెప్పేది నేను మాకేం అవసరం లేదండి ఓవర్లాప్ తో ఆగాలి. మరి నా టర్న్ వచ్చినప్పుడు ఆగాలి. మీరు వెంకటేష్ గారు సమయం తక్కువ, దయచేసి మీరు కొంచెం సేపు సైలెంట్ గా ఉంటే వారు కంక్లూజన్ ఇస్తారు. దాసరకిరణ్ గారు కంక్లూజన్ ఇచ్చేసేయండి. చెప్తారు మళ్ళీ ప్రజలకు చెప్తారు. మీకు నవ్వు రావట్లేదేమో, మాకు నవ్వు వస్తుంది. ప్రజలు నవ్వు వస్తే నవ్వుకోండి. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు మళ్ళీ ఏం చేస్తాం, ఈ మర్డర్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, వివేకానంద హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరన్నా బయట పెట్టండి. సాక్షాత్తు సుప్రీంకోర్టు వీళ్ళకి సంబంధం లేదు మహాప్రభు అని చెప్పిన తర్వాత కూడా వివేకానంద మర్డర్ ఎలా జరిగిందో మాకు తెలుసు, దానిలో ఉన్న నిందితులు ఎవరో మాకు తెలుసు అంటారు. అంత తెలిస్తే అరెస్ట్ చేయొచ్చుగా. అయిపోయిందా? అయిపోతే నేను మాట్లాడండి. దాసరకిరణ్ గారు మాకు వాళ్ళ సంగతి తెలుసు, మేము చేయాలి. వాళ్ళు జనసేన కార్యకర్తలు మీకు తెలుసు కదా, డిబేట్ లో కూర్చుని ఆరోపోతే వెళ్ళి కేసు పెట్టండి, లేకపోతే కోర్టులో మాకేం పని అంటే మీ మీద కేసులు పెడితే మాకు పని ఇలా పెట్టాలంటే 175 నియోజకవర్గాలు ప్రతిరోజు పెట్టాలి. 175 నియోజకవర్గాల్లో ప్రతిరోజు మీరు వెంకటేష్ గారు కరెక్ట్ కాదు. దయచేసి సమయం తక్కువగా ఉన్నప్పుడు వారు కంక్లూజన్ ఇస్తారు. మీరు చెప్పొద్దా? మీరు చెప్పాలి కదా బ్రహ్మనాయుడు గారు. మీరు ఏం చెప్పాలి? వెంకటేష్ వచ్చే కేసు పెట్టే వరకు మీరు గాజులు వేసుకున్నారని అడగాలి. ఆగండి సార్, అడగారు కదా, అందుకని మేము చెప్పాల్సి వస్తుంది. వెంకటేష్ కేసు పెట్టాలి. 175 నియోజకవర్గం పిఠాపురం ఏదో జరిగితే విజయవాడ నుంచి వెళ్ళి వెంకటేష్ కేసు పెట్టాలని చెప్పి దాసరికిరణ్ గారు చెప్పారు. లేకపోతే లాయర్ కు ఫోన్ చేసి పెట్టండి సార్, కేసు తీసుకోకపోతే. మాకేం అవసరం బ్రహ్మనాయుడు గారు? సరే ఆగండి, దయచేసి ఆగండి. మీకు అవసరం లేనప్పుడు వదిలేసేయండి. దయచేసి ఆగండి, బుద్ధి లేని మాటలు మాట్లాడతారా? దయచేసి ఆగండి, వదిలేసేయండి. ఆయనకి ఏం అవసరం లేదు. ఏదైనా కేసు వస్తే వాదించుకుంటాడు. అది దోషుల తరపునైనా కసబ్ తరపునైనా. ఇక్కడికి వచ్చి మగజాతి ఆణిముత్యంలాగా ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడతాడు, మహిళలను కించపరుస్తూ మాట్లాడతాడు. ఇప్పుడే కదా గాజులు ఉంది, ఇప్పుడే కదా మీరు గాజులు ఉంది, ఇప్పుడే కదా మీరు గాజులు ఉంది. ఎంప్లాయీని రోడ్డు మీద పట్టుకుని కొట్టాడు కదా మనం జనసేన పార్టీ తాత నాగేంద్ర. మగజాతి ఆణిముత్యం అంటే ఆడు. వెంకటేష్ గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు దయచేసి. మన మిలిటరీలో ఉన్నటువంటి వెంకటేష్ గారు మీరెందుకు ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు అని చెప్పారు కదా. వెంకటేష్ మగజాతి వ్యక్తిగతంగా తీసుకోవద్దు, విధానపరంగా తీసుకున్నావు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే సమస్యని ఓకే వెంకటేష్ గారు దయచేసి మ్యూట్ చేస్తాను. వెంకటేష్ గారు సమయం లేదు. వెంకటేష్ గారు మీరు అవన్నీ ఆ అంశాలు, మీరు ఒక అడ్వకేట్ వెంకటేష్ గారు, మీరు అంశాలన్నీ ఇప్పుడు కాదు. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు ఆగండి, చెప్తా నేను. రేపు పొద్దున తాతంశెట్టి నాగేంద్ర వచ్చి వెంకటేష్ గారు నా కేసు వాదించమంటే డబ్బులు తీసుకుని వాదిస్తాడు ఆయన. ఈ రోజు ఇప్పుడు డిబేట్ లో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు బ్రహ్మనాయుడు గారు. సరే వదిలేసేయండి సార్, వ్యక్తిగతంగా వదిలేసేయండి. వెంకటేష్ గారు ఆగండి, దయచేసి ఆగండి. ఇప్పుడు మన సబ్జెక్టు పక్కదారి పడుతుంది. మన చర్చ అంశం, ప్రధానమైన అంశాలు వేరు, మనం మాట్లాడుతున్నది వేరు. సురేష్ గారు, నేను ఒకటి బ్రహ్మనాయుడు గారు, మనం చర్చిలో పక్కదావ పడుతున్నాం. నేనేమంటున్నానంటే, ఇంతకుముందు కిరణ్ కూడా మాట్లాడుతూ క్రిమినల్స్ ని వెనకేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రౌడీ షీటర్లు వెనకేసుకొచ్చారనే మాట్లాడుతున్నారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించేంత వరకు మొద్దునిద్రలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. రెండో అంశం, సిబిఐలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పెండింగ్ ఉన్నాయి. స్వతహాగా ఆయనే పోయి సిబిఐని అడిగి ప్రూవ్ చేసుకొని బయట రావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ అనేసి మాట్లాడారు కదా. కేసులు ఉన్నంత మాత్రాన క్రిమినల్ అనాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 19 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ కాదా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అఫిడవిట్ లోనే చెప్పారు, నా పైన 8 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని. పవన్ కళ్యాణ్ ఇట్సెల్ఫ్ యాజ్ ఎ క్రిమినల్. పవన్ కళ్యాణ్ కూడా క్రిమినలే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు క్రిమినలే, పవన్ కళ్యాణ్ గారు క్రిమినలే. ప్రూవ్ చేసుకోమని చెప్పండి. కేసులు రుజువైతేనే నేరస్తుడు. ఈరోజు సమాజం అలానే మంచి మాట చెప్పారు. ఇందాక కిరణ్ కూడా ఏమన్నాడు, మీరు సి నాగరాజును వెనకేసుకొస్తున్నారంటే ఏది ఏమైనా
కేసు నిర్ధారణ కాకముందే మనం ఏమీ మాట్లాడకూడదు అని అన్నారు. మరి కేసు నిర్ధారణ కాకముందే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే గొడ్డలి పార్టీ అని ఆరోపణ చేస్తున్నారు. ఎవరు ఏ జడ్జి నిరూపించారు? మరి ఎట్లా ఆరోపిస్తారు వీళ్ళు? ఓకే సమయం లేదు, దయచేసి సహకరించాలి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు దాసర్ కిరణ్ గారు, సెంగళూరు వెంకటేష్ గారు, పసుపులోడు సురేష్ గారు, అదేవిధంగా మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.